తెలంగాణలో 61 స్థానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసింది. 64 స్థానాలు అనుకుంటా. అయితే 39 సీట్లకే పరిమితమై బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో ఉన్న నేపథ్యంలో సుమారుగా 9 మంది కీలకమైన వ్యక్తులు, దానం నాగేందర్ లాంటి వాళ్ళు కానీ, అలాగే కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు, వీళ్ళు పార్టీ ఫిరాయింపుల మీద ఎదుర్కొంటున్నారు. దీనిపైన బీఆర్ఎస్ కూడా న్యాయ నిపుణులతో సలహా తీసుకుంటుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడైన కేటీఆర్ గారు కూడా ఢిల్లీ వెళ్ళడం, అక్కడ కొంతమంది న్యాయ నిపుణులతో సలహా తీసుకోవడం, దానిపై కేసుకు పుటప్ చేయడంతో ఒక్కసారిగా అక్కడ సుప్రీంకోర్టు ఈ విధంగా ముందు స్పీకర్ యొక్క అభిప్రాయం తీసుకొని తద్వారా మేము ముందుకెళ్తామని, ఎందుకంటే సభాపతి అంటే ఒక మెజిస్ట్రేట్ హోదాలో అంటే న్యాయమూర్తి స్థానంలో ఉన్న సభాపతికి అక్కడ సభానాయకుడైన ముఖ్యమంత్రి కూడా గౌరవించాల్సిందే, ఆయన ఎదురుగా మాట్లాడి చెప్పాల్సిందే అధ్యక్ష అంటూ. సో రాజ్యాంగం అంత గౌరవం కల్పించింది అక్కడ అధ్యక్షులు, వారికి సభా అధ్యక్షులు స్పీకర్. సో ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ తెలంగాణ ఏమిటంటే అనర్హత డిస్మిస్ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం అని ఒక వార్తాపత్రిక ప్రచురణ వేసింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేలపై వేటుకు నిరాకరణ. మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గాంధీకి ఊరట. ఈ 5 ఎమ్మెల్యేలు వేటుకు సంబంధించి నేను చెప్పిన పేర్లు కాకుండా వీళ్ళు 5, ఇంకా వాళ్ళు 9 ఉంటారు. మళ్ళీ ఇంకా తేలని మరో 5 ఎమ్మెల్యేల భవిత. అలాగే స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టిన బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్తామని ప్రకటన. ఇక్కడ ఒకసారి చూడొచ్చు. పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 5 ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ డిస్మిస్ చేశారు. ఎందుకు డిస్మిస్ చేశారు? బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ దాఖలు చేయగా స్పీకర్ బుధవారం 5 పిటిషన్లపై తీర్పు వెలువరించారు. తీర్పు వెలువ న్యాయమూర్తి హోదాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎవరైతే ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద, బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచారో ఇప్పుడు దాన్ని కాదని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం, ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికారపక్షం వైపు మొగ్గు చూపి వెళ్ళిపోవడం, ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కేసు వేస్తే దాని వివరణకు సంబంధించి స్పీకర్ గారు వాళ్ళు పిటిషన్ కొట్టేశారట. ఎందుకు? వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు, ఎక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడ పొందుపరచలేదు, ఏమీ రిలీజ్ చేయలేదు అనేది ఇక్కడ స్పీకర్ గారి యొక్క అభిప్రాయం. దాన్ని బీఆర్ఎస్ తప్పు పట్టింది. ఒకసారి ఆ వార్త చూస్తే స్వచ్ఛందంగా వైదొలిగినట్లు పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు స్పీకర్ గారు. స్పీకర్ ఉత్తర్వులను శాసనసభ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు. దీంతో పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు, అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశం గౌడు, మైపాల్ రెడ్డి, ఆరికపూడి గాంధీకి ఊరట లభించింది. మరో 5 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాళే యాదయ్య, మిగతా వీళ్ళు 5 మొత్తం 10 మంది. నేను ఇంతకుముందు 9 మంది అన్నాను, ఇప్పుడు 10 మంది. సో స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సస్పెన్షన్ నెలకొంది. ఒక 5 క్లియరెన్స్ ఇచ్చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా కాంగ్రెస్లో ఉన్నట్టు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ప్రవర్తించినట్టు కానీ దాఖలాలు ఎక్కడ లేవు కాబట్టి ఆ పిటిషన్ కొట్టివేసినట్టుగా గడ్డం ప్రసాద్ గారు నిర్ణయం తీసుకున్నారు. అందరూ వాదులు విన్నాకే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నియామాలను అనుసరించి డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పీకర్ ఎదుట అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద చేశారు. అయితే అదే తరహాలో కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు కానీ, ప్రకాష్ గౌడ్ కానీ, అలాగే ఆరికపూడి గాంధీ మీద కూడా చేశారు. స్పీకర్ చైర్మన్గా ఏర్పడిన ట్రిబ్యునల్ ఆ పిటిషన్ విచారణ జరిపింది. ఇరు పక్షాలకు వాదన వినిపించేందుకు తగిన సమయం, అవకాశాలు ఇచ్చినట్టు స్పీకర్ ప్రకటించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు శాసనసభ 1986 నిబంధనల మేరకు విచారణ జరిపినట్లు తెలిపారు. అంటే ఒక పార్టీ గుర్తు మీద మారి విపక్షంలోనో లేదా ప్రధాన ప్రతిపక్షంలో ఉండడం ఇష్టం లేక మరలా అధికార పక్షం వైపు మొగ్గు చూపడం వల్ల వచ్చే సమస్యలపై ఈ విధంగా మొత్తానికి స్పీకర్ గారు ఎక్కడా దాని దాఖలాలు లేవని కొట్టివేశారట. దాని మీద ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ విఫలమయ్యారని బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తున్నారు. అంటే ఇది కేవలం అధికారంలో ఉన్న పార్టీకి మొగ్గు చూపడానికి, వారికి ఫేవర్గా స్పీకర్ సమన్యాయంతో అందరు శాసనసభ్యుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇచ్చే నిర్ణయం కాదు, ప్రభుత్వం ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నారా అనేది బీఆర్ఎస్ యొక్క ఆలోచన. మొత్తం మీద ఈ వ్యవహారం ఒక కొలిక్కొచ్చే అవకాశం లేదు. బైపోల్ జరిగితే
మరలా కాంగ్రెస్ గెలుచుకొస్తుందా రాదా అనే విషయం పక్కన పెడితే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత విధంగా ఉన్న ఈ కొద్దిపాటి సీట్లు కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి గెలిపించుకుంటుంది. మొన్న జూబ్లీహిల్స్ బైపోల్లో కూడా సానుభూతి వర్కౌట్ అవునే నేపథ్యంలో నవీన్ యాదవ్ గారు మెజార్టీతో గెలుచుకున్నారు, ఇది కాంగ్రెస్ ఎత్తుగడ అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. మరోవైపు లేదు, అధికార పక్షం ఎటుంటే అటే మొగ్గు చూపుతారు, ప్రజలు కూడా పనులు అవుతాయి కాబట్టి వాళ్ళకు ఉండే మౌలిక సదుపాయాలను నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా అధికార పక్షంలో గెలిపించుకోవాలని వాళ్ళే గెలిపిస్తున్నారు అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. సో మొత్తం మీద కాంగ్రెస్ అయితే బలం పుంజుకునే దిశగా రీసెంట్గా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా సత్తా చాటింది. 2/3 వంతుల్ని కాంగ్రెస్ గెలుచుకోవడం గొప్ప విషయంగానే కాంగ్రెస్ అభివర్ణిస్తుంది. ఇదే ఊపుతో నెక్స్ట్ 2028 సార్వత్రిక ఎన్నికలకు కూడా వెళ్ళాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఇప్పటి నుంచే కసరత్తు స్టార్ట్ చేసింది. రేపు పంచాయతీ ఎలక్షన్స్ కానీ నెక్స్ట్ జనవరిలో మేబీ సంక్రాంతి తర్వాత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. వాటిలో కూడా అత్యధిక స్థానాలను కాంగ్రెసే కైవసం చేసుకోవాలని నిర్ణయంతో ఉంది. కాబట్టి ప్రజలు కూడా అటు మొగ్గు చూపుతున్నారేమో. మేబీ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ కూడా కొంత కాంప్రమైజులు, కొన్ని సెట్టింగులు, వాట్ ఎవర్ ఇట్ మేబీ కాంగ్రెస్ బుల్లెట్ దిగిందా లేదా అనేది చూస్తుంది. ఇక్కడ గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారి నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తప్పుపట్టడం మనం చూసాం. సో తెలంగాణ వ్యాప్తంగా ఇదొక హల్చల్ అవుతున్న వ్యవహారం.